ఏం లేదు అసలు నువ్వైనా ఇప్పుడైనా తినడానికి అయినా బయటికి పోయినావా? నేనైతే మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. నిద్ర వస్తలేదు అంటుంది ఆమె, ఏమేమో అంటుంది. నాకైతే చాలా రిస్క్ అనిపిస్తుంది. ఏడుస్తుంది ఇప్పుడు ఆమె వెళ్తా అని చెప్పి. నిద్ర వస్తలేదు అంటుంది, ఆమె ఏమేమో అంటుంది. ఆమె డ్యూటీ పక్కనే కదా, నువ్వు రావచ్చు కదా మరి. డ్యూటీ పక్కనే కదా, నువ్వు రావచ్చు కదా. నైట్ డ్యూటీ అని బయటకు పోయినావు కానీ మరి మా చెల్లి పాప ఇంకా అందరు నాకు సతాయిస్తారు కదా, ఎట్లుంటది నాకు చెప్పు నువ్వే. నాకు ఏడుపు వస్తుంది తెలుసా, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళతోటి. అయితే నేను అసలు రా వచ్చి ఇక్కడ ఏందో ఫుడ్ కూడా తినలేదు. బిర్యానీ అయినా ఆర్డర్ చేయి, ఇక్కడికి వచ్చి బిర్యానీ పెట్టి ఏదో సంజాయించు, నా వల్ల కాదురా. వచ్చి ఇక్కడ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఏదో సంజాయించు, నా వల్ల కాదు. మాట్లాడు. కొడుతుంది బాగా, నేనేం చేయాలి? పొద్దుగా నుంచి తినమన్నా తింటలేదు ఆమె. మనసుకి అలుసుగా నాకు తెలియదు బాబు, ఎవరికి చెప్పుదు ఏమని చెప్పుదు, నా గుండెల్లోనే ఈ బాధని నా కంట కన్నీరు. బిర్యానీ బుక్ చేయి బాబా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. కూడా ఒక దిక్కుని సతాయిస్తుంది ఆమె, ఒక దిక్కుని. సరే ఈ టైం కాలమిట్టే దొరలిపోగా బంగారమే బంగారమే నువ్వు నా వరమే. My daddy, my superhero. నేను ఎందుకు కొడతా చెప్పు? ఆమె మాట్లాడితే నేను ఉత్తి కొట్టడానికి తప్పంతా నాదేలే చూపించకలే. అదే అదే ఈ చిమ్మ చీకటిలోన ముంచేసనే చడివాన కల్లారు. ఏం చేస్తలేదు, ఇద్దరు కొడుతున్నారు. ఏం చేస్తలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మా చెల్లి వచ్చేసి ఇలా ఒక మంచి ఫ్రాంక్ తోటి అయితే మేమైతే వచ్చామన్నమాట. అది వచ్చేసి అయితే మా ఆయన పైన, ఇతని బావ పైన. తను వచ్చేసి అయితే డ్యూటీలో ఉండు. సో కాల్ ఫ్రాంక్ అనమాట. సో కాల్ చేసి భయపడిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో నిన్న వచ్చేసి అయితే ఇంటికాడ ఉండే మా చెల్లిని తీసుకొచ్చిండు. సో ఇవాళ అయితే ఇంకా మా చెల్లి అయితే నాకు సతాయిస్తుంది, వెళ్తా ఉంటుంది, ఫుడ్ తింటలేదు అని చెప్పేసి అయితే చెప్దాం అనుకుంటున్నాను. నాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది అని చెప్తాను. పాపని ఇంకా సరిగ్గా చూస్తలేదు అని చెప్తాను. సో తనకైతే కాల్ చేశాను అనమాట. సో నువ్వు రా అని చెప్తా, బిర్యానీతే అని చెప్తాను. సో ఇప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ ఫోన్లో అయితే నేను రికార్డింగ్ పెట్టుకున్నాను. ఇంకో ఫోన్ తోటి అయితే నేనైతే కాల్ అయితే చేస్తాను అన్నమాట. సో చూడండి గైస్ ఎలా ఉంటుందో చూద్దాం.
ఏడవాలి, అసలు ఏడ్చినట్టే యాక్ట్ చేయాలి. హలో హలో హలో, ఏడున్నావు? నేను బయటకు వచ్చిన, చెప్పు. తిన్నావా? నేను తినాలి, ఇప్పుడు తినేసిన, ఇప్పుడు ఆయన తిన్నా కానీ బయట వచ్చిన. ఏం చెప్పు. ఏం లేదు, అసలు నువ్వైనా ఇప్పుడైనా తినడానికైనా బయటికి వెళ్ళినావా? నేనైతే మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ కూడా తినాలనిపిస్తలేదు తెలుసా. మా చెల్లితోటి, మా పాపతోటి ఇంకా నాకు దమాం ఖరాబ్ అవుతుంది ఒకటే అసలు. ఏమైంది? ఏందంటావు, మా చెల్లి ఉంటా అంటది, ఒక గంట వెళ్ళిపోతా అంటుంది, సతాయిస్తుంది, ఫుడ్ తింటలేదు, బావ ఎప్పుడు వస్తాడు అంటుంది, నైట్ వచ్చేసి నిద్ర వస్తలేదు అంటుంది, ఆమె ఏమేమో అంటుంది. నాకైతే చాలా రిస్క్ అనిపిస్తుంది, ఏడుస్తుంది ఇప్పుడు. ఆమె వెళ్తా అని చెప్పేసి నిన్ననే వచ్చి ఇంతలోనే ఏమైంది? ఇప్పుడు నీకే తెలియదా? అసలు నేను నిన్నే చెప్పినా కదా నీకు ఆమె ఉండదని చెప్పేసి, నువ్వు అసలు నమ్మవు చేయవు. ఇంక చెప్పు, ఏమైంది చెప్పు. ఇప్పుడు ఏమైంది, నీకు ప్రాబ్లం ఏంది అసలు? నువ్వు రా, ఇంటికాడికి రా, ఈమె ఏడుస్తుంది, ఒకసారి తనతోటైనా మాట్లాడు మరి. అవును, నేను ఏడికి పోయినా చెప్పు ఇప్పుడు. నువ్వు పక్కనే ఉన్నావు, డ్యూటీ పక్కనే కదా, నువ్వు రావచ్చు కదా మరి. నైట్ డ్యూటీ కాబట్టి బయటకు పోయినా. నైట్ డ్యూటీ అని బయటికి పోయినావు, కానీ మరి మా చెల్లి పాప ఇంకా అందరు నాకు సతాయిస్తారు కదా, ఎట్లుంటుంది నాకు చెప్పు నువ్వే. నాకు ఏడుపు వస్తుంది తెలుసా, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళతోటి అయితే. నేను అసలు నీకు నిన్ననే చెప్పినాను, నాకు నా మాట అనేది అస్సలు కేర్ చేసుకోవు. ఇక నేను చెప్తేనే వింటలే, నువ్వు చెప్తే వింటదని ఏమైనా ఉందా? ఏంటి ఈ టైంలో ఆమె వెళ్తా అంటుంది, పోయి పంపిస్తావా? పంపించరా ఇంటికాడికి వెళ్ళి. అరే రేపు నిన్న చెప్పా కదా, ఆమెకు చెప్తే ఏమన్నది, ఉంటా అని చెప్పింది కదా. ఆమె ఉంటా అని అట్లనే చెప్తుంది, ఆమె ఉంటా అంటుంది కానీ ఆ మాట పైన ఇప్పుడు లేదు కదా తను. కాల్ కట్ అయింది గాయస్. పండు ఉంటా లేదంటుంది, మాట్లాడని చెప్పు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. మళ్ళీ ఇటే చేస్తుంది, కాల్ కట్ అయింది. హలో, ఏమైంది, కట్ చేసిన నీకు? నువ్వే కట్ చేసినావేమో, నేనేం కట్ చేయలే ఫోను. హలో, ఇలా డ్యూటీకి వచ్చిన, టెన్షన్ పెట్టుకో, రేపు వస్తా రాగానే. అట్లా ఏం లేదు, నువ్వు ఇప్పుడు రా, వచ్చి ఇక్కడ ఏందో ఫుడ్ కూడా తినలేదు, బిర్యానీ అయినా ఆర్డర్ చేయి, ఇక్కడికి వచ్చి బిర్యానీ పెట్టి ఏదో సంజాయించు, నా వల్ల కాదు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, లేకుంటే నేను ఇంట్లో నాకు అసలు బాగాలేదు. సరే గానీ నువ్వు పండు ఫోన్ మాట్లాడతా. ఆమె మాట్లాడతలేదంటే అసలు వింటలేదు. నువ్వు ఫోన్ మాట్లాడతా గానీ మాట్లాడు. హలో పండు, హలో, ఏమైంది? నేను ఉండను. ఏమైంది చెప్పు. ఉండను, కొడుతుంది. నేను ఏం కొట్టలేదు, ఈమె ఇట్లనే మాట్లాడుతుంది. నేను ఎప్పుడు కొట్టినా అసలు కొట్టలే, నువ్వే పాపని కొడుతున్నావు. చూసినావా, ఆమె ఇలాంటివే నాటకాలు చేస్తుంది. పండు ఏమైంది చెప్పు. ఈమె కొడుతుంది బావా, నేనేం చేయలే. నువ్వు ఎందుకు వస్తున్నావు మరి, తిన్నావా? తినలే, అన్నమే పెడతలేదు. నేను అసలు పొద్దుగా నుంచి తినమన్నా తింటలేదు ఆమె. రే నేను డ్యూటీకి వచ్చిన, టెన్షన్ పెట్టకుర్రి, ఇంట్లో ఉంటే ఏమైనా చేసేటోని. నాకు తెలియదు బాబోయ్. కానీ ఇప్పుడు బిర్యానీ బుక్ చేయమంటావా? బిర్యానీ బుక్ చేయి బావా.
ఇప్పుడు బిర్యానీ బుక్ చేయమంటావా? ఈ జన్మ రుచి చూడడానికి దొరికెరా. ఏంది ఏమన్నా హలో, ఏమన్నావు? ఏమో ఆమెకి తెలుసు, నాకు ఆ పిచ్చి పిచ్చి నాకేం అర్థం కావట్లే, ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నువ్వు? ఆ? ఏం చేయమంటావు చెప్పు? ఏమో రా, మరి వస్తే రా, వచ్చి ఏందో మరి మాట్లాడు, ఆమెకు సంజాయించు. వస్తే రా అంటే ఏమైనా నీ స్కూల్కి పోయినా ఏమైనా? ఇప్పుడు ఏం చేయాలి మరి, ఇంకా ఆమె పాప కూడా ఒక దిక్కు నుంచి సతాయిస్తుంది, ఆమె ఒక దిక్కు నుంచి. మరి నీ స్కూల్కి పోయినా? సరే ఈ టైంకి రా అంటే రావడానికి? అరే ఇప్పుడు ఏం టైం అవుతుంది మరి, నాకేంది దిమాగ్ ఖరాబ్ ఇవంతా. నీ ప్రాబ్లం ఏం చెప్పు? ఎందుకు కొట్టావు మరి నువ్వు? నేనెందుకు కొడతా, ఆమె చిన్న పాప నా కొట్టడానికి. కొట్టింది అని ఉంటుందిగా. నేను ఎందుకు కొడతా చెప్పు, ఆమె ఏమైనా చేస్తేనే నేను కొట్టడం తిట్టడం చేస్తా, కానీ ఆమె ఏం చేయకముందుకు నేను కొడతా ఎందుకు, తిడతా ఎందుకు? ఇప్పుడు రావాలా ఇంటికి? మరి రా, మరి ఆమె ఏంది ఒకసారి మాట్లాడు, మరి నేనేం చేయాలి, లేకుంటే నువ్వు వస్తావా నేను వెళ్ళిపోనా మరి బయటికి? ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినానే నిన్నిడిసి వెళ్ళనని. ఆ ఈశ్వర నేను వచ్చుడేంది, నువ్వు బయటకు పోడింది? మరి ఏంది, నాకు దమాగ్ ఖరాబ్ అవుతుంది ఈడ, నీకేం తెలుస్తుంది? ఒక పూట ఇంట్లో ఉంటే ఒక పూట ఇంట్లో ఉండవు. ఈ పాపతోటి వీళ్ళతోటి అందరితో పెట్టుకోవాలంటే నాకు ఎట్లా ఉంటుంది? రేపటి నుంచి నువ్వు డ్యూటీ చేసుకుని ఇంట్లో కూర్చుంటావు, ఓకేనా? అట్లా అంటే ఇంకా నేను జాబ్ చేసినట్టే, నీకు పెట్టినట్టే. నువ్వు కూర్చో, అట్లే తిరుగుతా ఉండు, డ్యూటీలో ఉండు, నేను ఇంట్లో కూర్చుంటా. ఓకే? నువ్వేం చేస్తావు అంత? పెద్ద ఇంట్లో పీకినట్టు చేస్తున్నావు ఏంది? నువ్వు ఇంట్లో పని చేస్తే అర్థమవుతుంది. నీకు ఒక నిన్న వీడియో తీసిన వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఇలాంటి వరకు నాకు వీలు అవుతలేదు తెలుసా? చేసినావులే నువ్వు, వీడియోలో రోజు రోజు వస్తున్నాయి. ఇంకా ఆమె ఏడుస్తుంది చూడు. హలో హలో పండు, పండు ఏమైంది, ఎందుకు వెళ్తున్నావు చెప్పు? వీళ్ళిద్దరు కొడుతుర్రు. రేపు వస్తా, పొద్దున్న వస్తా, సరేనా? నేను పండుకొని ఇస్తలేరు, ఏంది? నేను పండుకొని ఇస్తలేరు, మేము వెళ్ళిపోతా అంటుంది. ఉండు, ఒక నైట్ ఉండు, ఏముందో రేపు వచ్చి చూస్తా అని, రేపు వచ్చి మాట్లాడతా కానీ వండుకోరు, ఇక సపోర్ట్ వండుకోరు. కొడుతుంది. నేను ఎందుకు కొడతా చెప్పు, ఆమె మాట్లాడితే నేను ఉత్తి కొట్టడానికి. లైవ్ లో వింటున్నానే, ఏడుస్తున్నట్టు వాయిస్ వస్తుంది నాకు ఇప్పుడు. అదే ఆమె ఏడుస్తుంది, ఆమె వెళ్ళిపోతా అంటుంది. నేను వెళ్ళిపోతా, ఆమెతో నేను కొట్టియను ఉండను. నా దిమాగ్ తింటురుగా ఇప్పుడు. బంగారమే బంగారమే నువ్వు నా వర. ఈ టైంలో పాప మాట్లాడుతుందంట. ఇప్పుడు సాని అడిగి రావాలన్నా ఇప్పుడు నేను? రావాలా ఇప్పుడు? ఏమో మరి ఈమెకే తెలుసు, నాకు తెలియదు. రావాలన్నా ఇప్పుడు నేను? మరి నాకు సాని అడిగి వస్తా. I love my daddy, my superhero. ఇప్పుడు విను, నువ్వు చెప్పింది అసలు నాకు క్లారిటీకి ఇవ్వు, ఏదైనా నాకు క్లారిటీకి ఇచ్చి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళు. కొడుతుందంటుంది, నువ్వేమో కొట్లంటావు, ఇక ఏడుస్తుంది. ఇక నేను ఏం చేయమంటావు ఇప్పుడు ఈ టైంలో? ఏం చేయమంటావు నువ్వు? అసలు ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? మరి ఏం చేయమంటే ఏది చెయ్యవా? అరే అందుకే నేను ఇంటికి వస్తా అన్న ఇప్పుడు నేను. అదే మరి ఇప్పుడు ఏం టైం అవుతుంది, ఆమె ఎక్కడికి వెళ్తుంది, నువ్వేంటి ఇక్కడికి వచ్చి నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు, ఏంది అసలు నాకేం అర్థం కావట్లే. ఇగో ఇప్పుడు నేను సార్ని అడిగేసి ఇంటికి వస్తున్నా, నువ్వు మెంటల్ చేయకు, ఓకే? ఏదో మరి నాకు తెలియదు, నువ్వు వస్తావో ఏం చేస్తావు నాకు అసలు. నువ్వు ఫోన్ పెట్టి నేను వస్తున్నా, 10 నిమిషాలు వచ్చేసా. ఏంది ఇప్పుడు వెళ్తున్నాయి ఇక, సార్ని అడిగేసి వెళ్ళొస్తా, ఓకేనా? 5 నిమిషాలు గో, ఇప్పుడే 2 నిమిషాలు నీకు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తా. నువ్వు సార్ దగ్గర పోతున్నా ఇప్పుడు నేను, ఓకేనా? కనులారా కాసేపైనా నన్ను చూడే. ఇక్కడ విను నువ్వు పోకు, నేను చెప్పింది మాట్లాడు ఫస్ట్. విను, ఈమెకు సంజాయించు ఫస్ట్. ఏందో సంజాయించు, నేను దగ్గర ఏమైనా సంజాయించడానికి. ఏంది నువ్వు ఎవరిపైన అసలు అంత కోపం చేస్తున్నావు, ఎందుకు నాకు అంత కోపం పెడుతున్నావు చెప్పు? నేను చాలా కూల్గా మాట్లాడుతున్నా. ఇంకా నేనేం బెదిరిస్తలేనే, నేను కూడా కోపంగా ఏం మాట్లాడతలేదు, నేను కూల్గానే నేను కోపంగా మాట్లాడితే ఎట్లుంటది తెలుసా? నా ఈ ఫోన్ కూడా ఉండదు నా చేతిలో. పలగొడతావు అంతేగా, పలగొట్టేసే మరి. ఇంకా అదే ఉంది.
నెక్స్ట్ మంత్ రా జీతం రాగా నీకు ఫోన్ ఇప్పిమంటావు. ఒక ఫోను ఇప్పటికే 4-5 ఫోన్లు ఇప్పిస్తున్నా. ఇప్పుడు అంతా నాకు తెలియదు, నువ్వు ఏం చేస్తావు నాకు అవసరం లేదు, నేనైతే ఫోన్ పెట్టేస్తున్నా. ఇగో ఇక్కడే కొట్లాడ కూడా పడతారు ఇప్పటికే. ఇంత పెద్దగా అయింది కానీ నా పాపని కొడుతుంది ఆమె. అసలు పాపని అసలు మంచిగా అసలు చూసుకుంటలేదు, ఏం చేస్తలేదు. వీళ్ళిద్దరు కొడుతు పండు నేను వస్తున్నాగు 15 నిమిషాల్లో వస్తా. నేను సార్ దగ్గర పోతున్నాగు. ఫోన్ పెట్టు నువ్వు. హలో నేను వెళ్తున్నా. హలో 15 నిమిషాలు మీ దగ్గర ఉంటున్నట్టున్నా. నిమిషాలు వస్తున్నా. ఇక్కడ విను ఫస్ట్ విను. ఇది నేను పండునేమో ఫ్రాంక్ చేసినాము నీ పైన. నువ్వు నేను నిన్నే వచ్చిన ఎంత బాగా చూసుకున్నావు బావా. నేను ఇంట్లో కూడా వెళ్ళిపోతానా? ఎంత మెండల్ ఏమన్నా పిచ్చా మీకు ఇద్దరికి? ఏ మమ్మీ నేను ఇక్కడ వీడియో చేసి ఉంటే వీడియో పెట్టుకుని నాకు కాల్ చేస్తారు. వీళ్ళు పాప పండు ఇద్దరు లేదు ఈ టైంలో మాకు ఫోన్ చేయడానికి. సరే కానీ మమ్మీ నేను నిజం అనుకున్నా. వచ్చాను ఇంకా 10 నిమిషాలు అయితే ఇంటికాడ వచ్చాడు. పని ఇద్దరు కలిసి. సరే మరి నేను పెట్టేస్తున్నాము. పండుకో, బిర్యానీ తిని పండుకో. మాకు బిర్యానీ బుక్ చేసేయి. సరేలే పాప ఇంటికి వస్తా చూడు. సరే ఇంటికి వస్తా చూడు. ఓకేనా? సరే బాయ్, గుడ్ నైట్. చిన్నగా ఫోన్ చేయరు. సరే చిన్నగా ఫోన్ చేయరు. పిచ్చి పని చేయకూడదు. ఓకేనా? సరే ఓకే మరి పెట్టేసి. పెట్టేయి. ఓకే బాయ్. పెట్టు ఫోను. సో గాయ్స్ ఫోన్ అయితే చేసాము. వీళ్ళిద్దరు అయితే ఫైటింగ్ చేసుకుర్రు. సో అలానే ఏంటంటే ఇంకా మా ఆయన వచ్చేసి ఈ సార్ని అడుగుతా అని చెప్తుండు. సో నైట్ టైం కదా, ఎలా ఉంటుంది రియాక్షన్, అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాము. మాట్లాడే మధ్యలోనేమో ఇంకా తనైతే రియల్ అనుకోండు. సో వీళ్ళు ఇద్దరు గొడవ కొడతారు, నన్ను కొడతారు మధ్యలో. వేల వెన్నెలలే నవ్వునుగా మారి పెదవుల పైనే. సో గాయస్ ఇప్పుడైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మంచి వీడియోస్ తోటైతే మేము ముందుకైతే వస్తుంటాం అనమాట. ఇలాంటికైతే ఈ వీడియో తోటైతే ఇంకా ఆపేస్తున్నాము. బాయ్.